దావీదు అన్నల కళ్ళేమో గొలియాతును చూసినాయి, దావీదు కళ్ళేమో గొలియాతుకు పైనున్న దేవుణ్ణి చూసినాయి. కొంతమంది అమ్మాయి కళ్ళు చక్రాల్లాగా ఉంటాయి, అసలు ఎంత పెద్ద పెద్ద కళ్ళో, అసలు ఎంత చక్కగా ఉంటాయో కళ్ళు అని కళ్ళను చూసి మెచ్చుకుంటారు. చక్రాల్లాగా చక్కదనంగా కాదు దేవుడు ఇష్టపడేది, అవి దేవుని చూచే కళ్ళ, సమస్యను చూచే కళ్ళ. అది ఇక్కడ పాయింట్. సమస్యను చూసే కళ్ళు దేవునికి ఇంపైనవి కావు, కానీ సమస్యకు పైన ఉన్న దేవుణ్ణి చూసేటువంటి కళ్ళు దేవునికి ఇష్టమైన కళ్ళు. ఆ నేత్రాలు, ఆ దృష్టి దావీదు కలిగి ఉన్నాడు, వాళ్ళ అన్నలు లేరు. అట్లా ఒక చిన్న మాట చెప్తాను. దావీదు యెషయి కొడుకే, అన్నలు కూడా యెషయి సంతానమేగా. ఈ దావీదు కళ్ళు ఉన్నట్టే వాళ్ళకు కూడా కళ్ళు ఉండాలి. దాదాపు ఆహార్యాలు, ముఖం పోలిక దాదాపు కొద్ది గొప్ప కలవవా? మన్నాయి నేను ఉన్నాము, మావాడు నేను నిలబడితే కొద్ది గొప్ప కొన్ని పోలికలు కలుస్తాయి. అస్సలేం కలవకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఆ బాడీలో ఏదో ఒకటి కలుస్తూనే ఉంటుంది. అట్లాగా అంతమంది అన్నదమ్ముల్లో కనీసం పోలికలు కలవా? కాబట్టి అందరే ఆ మిగిలిన అన్నదమ్ముల్లాగానే దావీదు కళ్ళు కూడా ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ దేవుడు దావీదు కళ్ళని స్పెషల్గా చూపించాడు. ఏంటి అంటే, ఇతడేమో నన్ను చూచేవాడు, వీరేమో లోకాన్ని చూచేవారు. లోకాన్ని చూసే కళ్ళు ఎంత చక్రాల్లాంటి కళ్ళైనా దేవునికి అవి అందమైన కళ్ళు కాదు. దేవుణ్ణి చూసే కళ్ళు చైనా కళ్ళైనా సరే. చైనా కళ్ళు అంటే తెలుసా మీకు? చీమకళ్ళు. చీమకళ్ళు అవి దేవుని చూసే కళ్ళు అయితే చైనా కళ్ళు అయినా సరే దేవునికి ఇంపైనవి. పుణ్యం కట్టుకున్నారు చైనా వాళ్ళు, కరోనా తగిలిచ్చి సత్తన అల్లాడి దుండగులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చైనా వాళ్ళ కళ్ళు చూసారా మీరు? చిన్న చిన్న కళ్ళు, మంచి రంగు ఉంటారు కానీ ఎత్తుండరు, తగినంత ఎత్తుండరు, కానీ మంచి రంగు ఉంటారు, కానీ ముక్కు కానీ కళ్ళు కానీ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది మరీ ఒరిజినల్ చైనీస్ అయితే అసలు మొహం కడుక్కుంటే ముక్కు అడ్డం రాదంట. దేవునికి స్తోత్రం కలుగును. అంత చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకేం మొహం కడిగితే ఇటు పెట్టి కడగాలి, ఇటు కడగాలి, ఎందుకంటే బయటకు ఉంటుంది. వాళ్ళకైతే మొత్తం సాధారణ ఊరకట్ట అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గర సట్టి ముక్కోళ్ళు అయినా సరే ముక్కు లావుగానే ఉంటుంది, ఎత్తుగానే ఉంటుంది. ఏదో కొంచెం సొట్టపోయినట్టు ఉంటుంది, కానీ అది గట్టిగానే ఉంటుంది బయట. చైనా వాళ్ళు అట్టు కాదు, మొత్తం సాఫ్ట్గా. దేవుని చూచిన కళ్ళైతే చిన్న కళ్ళైనా చీమ కళ్ళైనా దేవునికి అవి ఇష్టమైన కళ్ళు. దావీదు నేత్రములు చక్కనివని సమూయేలు చూచి. అంతే. ఎందుకు వచ్చింది ఇది? దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు, నరుల హృదయాంతర్యమును రక్ష పెడతాడు అన్న మాట గుర్తుంది కదా. హృదయాన్ని లక్ష్య పెట్టుట, హృదయాన్ని చూచుటయే రహస్యమందు చూచుట. స్తోత్రం చెప్పండి. రహస్యమందు చూచుట అంటే ఏంటి? ఒరిజినల్గా మాట్లాడుకుందాం. మనకు రెండు ప్రపంచాలు ఉంటాయా, ఉండవా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అన్నా లేదన్నా ఇక్కడ అంతా ఒకటే సింగిల్ ప్రపంచం అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. మీకు దండ వేస్తా, లిల్లీ పూల దండ, తెల్ల పూల దండ వేస్తా. అన్న నాకు ఎక్కడైనా ఒకటే ప్రపంచం అన్నోళ్ళు చేయొద్దండి. ఒక్కళ్ళు కూడా దమ్ము సరిపోయిందేమో చూడండి. మరి అన్న ఎందుకు అబద్ధం, రెండు ప్రపంచాలు అన్న అన్నోళ్ళు చేయొద్దండి. సచ్చినట్టు ఎత్తాల్సిందే. నువ్వు ఎత్తకపోయినా షో చేస్తున్నావు, ఇది కూడా ముసుకే. నాకు చెప్పవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం అవసరంలా. మీ భార్య భర్త, మీ ఫ్యామిలీ ఇంట్లో మీరు మాత్రమే ఉన్నప్పుడు మీ డైలాగ్ డెలివరీ ఎట్లుంటుంది? సడన్గా నేను ఎంటర్ అయ్యాను అనుకో, ఒక్క దెబ్బలో అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు అయిపోయి పరిశుద్ధ 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 ప్రభువా అన్నట్టుగా, అమ్మ బాబోయ్ ఎంత పరిశుద్ధులు రా వీళ్ళ మాటలు, వీళ్ళ చర్యలు. పిల్లవాడు గొడవ చేస్తే నేను లేననుకో, రే సచ్చినోడు నీ ధ్యానం చెయ్య, నీ బొంద గట్ట సావరా అంటారు.
పొరపాటున నేను ఉన్నప్పుడు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు గొడవ చేశాడు అనుకో, అయ్యా అబ్బాయి అట్లా చెయ్యకురా, అట్లా చెయ్యకున్నా, ఆడు కొంచెం కొంటి చేష్టలు చేస్తుంటాడు అమ్మా అని నాకెళ్ళి చూసి నేను అటు తిరిగి మాట్లాడతాను, వీడికి వెళ్ళి అవునా ఇటు సైకిల్ మళ్ళీ నేను చూడరా, అదే నాన్నయ్య అవునా, రెండు రెండు నా ముందేమో అన్న అబ్బాయి ఊరుకోరా. అది నేను వెళ్ళినాక తలుపులేసి పట్టుకొని రెండు వచ్చి దున్న మొహమడా పందిలాగా, ఏందిరా పంది కాదా, మరి ఇది ద్విపాత్రాభినయమా కాదా? నేనున్నప్పుడేమో అబ్బాయి ఊరుకోరా, నేను పోయినాక అది. ఇట్లా చాలామంది ఉంటారు కాబట్టి డౌట్ లేదు మనకి. రెండు, ఒకటేమో బయట కనపడేది, ఒకటేమో రహస్యంలో కలిగి ఉండేది. అయితే ఇక్కడ దేవుడు ఏది చూస్తున్నాడని చెప్తున్నా అంటే, రహస్యంలో నువ్వు ఏమనుకుంటున్నావు, బయటికి ఏమంటున్నావో కాదు, నీ అంతరంగంలో ఏమనుకుంటున్నావో చూచి దానికి జవాబిచ్చే దేవుడో మన దేవుడు. కాబట్టి అది జాగ్రత్త చేసుకోవాలి. ఇంటా బయట యేసునాథునికే, ఇంటా బయట యేసునాథునికే కంటి పాపనై ఆనందించాలని, కంటి పాపనై ఉండిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఎక్కడెక్కడ ఇంటా బయట, ఇంట్లో ఒక యాక్షను బయట ఒక యాక్షను అలా. ఇంటా బయట యేసునాథునికే, ఇంటా బయట యేసునాథునికై కంటి పాపనై ఉండిపోవాలని, కంటి పాపనై ఉండిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఏం చేద్దాం, ఎంత చెప్పినా మనం ఆ విషయంలో మాత్రం కొంచెం బ్యాలెన్స్ కావడం కష్టమే. కాబట్టి చెప్తున్నాను, రహస్యమందు చూచే దేవుడు మన దేవుడు గనుక ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, పాట పాడిన, వాక్యం అందించిన జనులేమనుకొనుచున్నారో అని వారి విషయమై చింత కలిగి ఉండవద్దు. ఇందును గూర్చి నా దేవుడేమనుకొనుచున్నాడు అన్న విషయం చింత కలిగి ఉంటే అది చూసి మార్కులేస్తాడు యేసయ్య. హల్లెలూయా, ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ తారుమారు అయిపోతుంది వాక్యం. ఎక్కువ శాతం ప్రజల మెప్పు కొరకే తిప్పలన్నీ. ఇలా నేను ప్రచారం చేయటం వల్ల, ఇలా మాట్లాడటం వల్ల దీన్ని బట్టి ప్రజలలో మెప్పు కలుగుతుంది అనే అభిప్రాయం అంతర్యంలో పెట్టుకొని దాన్ని బయటకు రానియకుండా, బయటికి ఇదంతా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు అంటూ మనుషుడు తన మహిమను వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య ఒకరిని బట్టి ఒకరు ఒక పొరపాటు మాట వాడుతూ ఉన్నారు. అది కొంచెం బాధ కలుగుతుంది. ఈ ప్రాంతంలోనే అతిపెద్ద మందిరం కట్టాలి, ఈ ప్రాంతంలోనే అతిపెద్ద చర్చి కావాలి, ఈ ప్రాంతంలోనే అతిపెద్ద మందిరం కట్టాలి, ఈ ఏరియా మొత్తంలో కూడా ఎక్కడా లేనంత మందిరం కట్టాలి అనే పదం వాస్తవంగా వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ అది మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వివేచించి మాట్లాడాలి. అందరూ మంచోళ్ళే, అందరూ గొప్ప దైవజనులే, అందరికీ వందనాలు.
ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేనంత మందిరం కట్టాలి అంటే అలా మందిరాన్ని కట్టి ఆ మందిరమును బట్టి అతిశయించటం అవుతుంది. నేను చెప్తున్నా, ఆ పదము వాడకూడదు. అర్థమైందా? తెలుగు రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద మందిరం, తెలుగు రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద మందిరం అని మనం వాడినప్పుడు మిగిలిన మందిరాలన్నీ చిన్నవి, నా ద్వారా నేను కట్టినది పెద్దది అని ఒక మందిరాన్ని బట్టి, ఒక పరిచర్యను బట్టి అది అతిశయించటం కాదా? లేఖనం ఏం చెబుతుంది? 3వ పాయింట్కి వస్తున్నాను. ఫస్ట్ పాయింట్ చెప్పాను, శ్రమ పొందుతున్నప్పుడు ఎలా ఉండాలో. 2వ పాయింట్ చెప్పాను, ప్రార్థన, ఉపవసించుట, సత్క్రియలు చేయుట, వీటి విషయంలో ఎలా రహస్యమందు. ఇకపోతే అతిశయం విషయంలోకి వచ్చేటప్పటికి 3వ పాయింట్గా చెప్తున్నాను, మన పరిచర్యను బట్టి కానీ, మన సస్య సమృద్ధిని బట్టి కానీ, ఆత్మల సమృద్ధిని బట్టి కానీ, ధన సమృద్ధిని బట్టి కానీ, మరి దేనిని బట్టి కూడా మనము అతిశయింప తగదు అంటుంది వాక్యం. ఒక్కసారి కొరింథీ పత్రిక, ఇది వారికి కూడా తెలుసు, అయినా కొన్నిసార్లు మనకు తెలిసిన వచనాలు కూడా మనం మర్చిపోతుంటాం. అందుకే పర్వాలేదు, నేను మర్చిపోయిన వారు గుర్తు చేయొచ్చు, వారు మర్చిపోయిన నేను కూడా గుర్తు చేయొచ్చు, తప్పేం కాదు. వాక్యం చెప్తుందిగా, ఒకడినొకడు హెచ్చరించుకొనుడి, ఆ దినము సమీపమయ్యే కొలది మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కదా. అందుకని నా ప్రియమైన సహోదరులను ప్రేమతో హెచ్చరిస్తున్నాను, అంతే అంతే. వారికంటే నేను ఏదో గొప్ప ఉండని మళ్ళీ అందును బట్టి నా జ్ఞానాన్ని బట్టి అతిశయపడటం కాదు, కానీ అందరూ గొప్పవాళ్ళు, అందరిలో ఆఖరోణ్ణి, ఏదో దేవుడు నాకు తెలియజేసిన మాట చెప్తున్నా. అది చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని. దేని యందు? ప్రభువునందు అతిశయించాలి. పెద్ద మందిరం కట్టాం సార్, అతి పెద్ద మందిరం అండి. అంత ఫారెన్ టెక్నాలజీతో కట్టామండి. ఓహో, ఈ ప్రాంతంలోనే లేనంత పెద్ద మందిరం కట్టాలండి. ఇదంతా పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో కట్టబడుతుందండి. ఇక్కడ వాడబడేటువంటి రాయి, సరుకు, సామాగ్రి మొత్తం కూడా అంతా ప్రత్యేకంగా సిద్ధపరిచి తెప్పించిందండి. ఏమండి, ఇది ఏమి చిత్రం అండి. దైవజనులారా, మీరు గొప్ప దైవజనులు. నువ్వు తీసుకొచ్చి కట్టించే విలువైన రాళ్లను బట్టి అది సంఘం అవుతుందా? విదేశీ టెక్నాలజీతో కడితే అది సంఘం అవుతుందా? సమాజంలో ఈ ప్రాంతంలోనే అతిపెద్ద మందిరం కట్టాలి అంటే, అబ్బా ఈ ప్రాంతంలో అతిపెద్ద మందిరం కట్టాడు మా బుజ్జి కొండ అని దేవుడేమన్నా ముచ్చట పడతాడా? వినేవారికి అదేమైనా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుద్దా? నో 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 నో. దానిని బట్టి దైవజనుడు అతిశయింప తగదు. దాన్ని చూపించి ఘనత పొందగోరుట కూడా తగదు. నాకు ఇష్టం లేదు, ఒకవేళ ఏదైనా అట్లాంటి శోధన నాకు ఎదురైనా దాన్ని అధిగమించి నిలబడటానికి పోరాడుతున్నాను. దేవునికి స్తోత్రం. నా సహోదరులు కూడా అట్టి శోధన ఎదురైనప్పుడు అధిగమించగలుగుతారేమని ఈ మాట చెప్తున్నాను, అంతే. అదొక శోధన. ప్రభువునందుగాక మరి ఇతర వాటి యందు అతిశయపడటం. ఇంత పెద్ద మందిరం ఎక్కడా లేదు అంటే మందిరము గొప్పతనమా? మందిరాన్ని బట్టి మనం ఘనత పొంద తగునా? వాక్యం ఏం చెప్పుచున్నది? దేవుడు హస్తకృత ఆలయములలో నివసింపడని చెబుతుంది కదా. మందిరాలను బట్టి పొరపాటును కూడా, మందిరాలను బట్టే కాదు, మన టాలెంట్ను బట్టి, వరాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, సంపదను బట్టి, అగ్రకులాన్ని బట్టి, కొంతమంది
ఆ కులం చెప్పటానికి ఏం ఎగబడతారో. అదేంటంటే సాక్ష్యం కోసం సార్, నేను ఫలానా ఆశలో నుంచి రక్షించబడ్డానంటే, ఆహా నువ్వు ఆ ఆశలోంచి రక్షించబడ్డావని ఆశలందరూ అందులోకి వస్తారని. తమరి బొంద, తమరి ఆశను చూసి ఎవరు రారు, యేసు దర్శిస్తే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. అరే దాన్ని చూపించడానికి ఎంత తపన పడతారు అంటే ఇందులో కూడా ఒక ముసుగుంది. అందుకే చెప్తున్నా, తమ అగ్రకులాన్ని వ్యక్తపరిచినప్పుడు క్రైస్తవ్యంలో కూడా మార్మికంగా చెప్పుకుంటున్నారు మేము ఫలానా అన్నప్పుడు దాన్ని బట్టి క్రైస్తవులు కూడా భయపడతారు, గౌరవిస్తారు. అమ్మో ఫలానా క్యాస్టో నుంచి రక్షించబడ్డారంట, అమ్మో అంత పెద్ద కులంలోంచి వచ్చారే అని స్పెషల్ కుర్చీ వేస్తారు. అది ఏడుపు కొంతమందిది, అందరిది కాదు, కొంతమందిది. ఇది కూడా రహస్యమందు దూచుచున్నవాడు చూస్తున్నాడు. నువ్వు ఎందుకోసం దాన్ని వాడుతున్నావు ఆ తోకని ఖచ్చితంగా ఆయన కనిపెడతాడు. నీ తోక తగిలించినందువల్ల తోక చూసేవాడు మారడు. నువ్వు నీ పేరు చివరన పెట్టిన తోకను చూసి ఇతరులు మారే అవకాశం ఉంటే శుభ్రంగా ఆ తోక నామాన్ని ప్రచారం చేస్తే పోయిద్ది. యేసునామం ఎందుకు? ఫలానా అయ్యగారు ఫలానా క్యాస్ట్ని ఎక్స్పోజ్ చేసే విధంగా. ఏమండి మీరందరూ లైన్లో ఉన్నారా? ఎటన్నా పోయారా అమ్మా? ఎటన్నా పోయారా? పోలేదా? ఎటు పోవాకుండా మీకు దండం చేస్తా. ఏం చేస్తా? ఎటు పోవాకండి చెప్పింది వినండి. లైవ్లో ఉన్నోళ్ళు ఉన్నారా పాపం ఎవరన్నా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లైవ్ బ్రేక్ అయిందిరా. చూసుకున్నాను, అట్లా టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చి ఉండొచ్చు. రైట్ లేకపోతే ఆపడేసేయండి. ఏమైంది లైవ్ ఏమైంది ఆపేసేయండి, మళ్ళీ అదొక శోధన తీసేయండి. ప్రశాంతంగా మీకు చెప్పేస్తా. దేవునికి మహిమ. హల్లెలూయా. కరెక్ట్గా వస్తే ఉంచేసేయండి, ఏదన్నా వాయిస్ బ్రేక్ అవుతా అటు ఇట్లా వస్తే ఆపడేసేయండి. కానీ ముఖ్య విషయాలు ఇవి, ఎప్పటికీ కూడా మర్చిపోకూడని సంగతులు. వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా. అతిశయించువాడు యేసన్న గారు పాడాడు. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ చెప్దామా? కాబట్టి అదొక శోధన సహోదరులారా. మనకున్న వాటిని చూపించుకోవటం అనేది ఒక శోధన. పాండిత్యం ప్రదర్శించాలి అనేది ఒక శోధన. టాలెంట్ ఎక్స్పోజ్ చేయాలి అనేది ఒక శోధన. మనం కలిగి పొందిన దాన్ని ప్రజలకు చూపించి అమ్మ బాబోయ్ అని ప్రజలంటే ఏమనుకున్నావు మరి అనాలనేది ఒక శోధన. ఇవన్నీ శోధనలే. వీటన్నిటినీ అధిగమించి దేవుని వైపు చూడాలి. అన్నా ఏందన్నా ఇంత చేసావు ఏందన్నా అంటే, ఏంది నాయనా నేను చేసింది నీ బొంద నా బొంద, చేసిందంతా ఆయన నాయన. ఆయన అన్నా నువ్వు ప్రార్థన చేసావు తగ్గిపోయిందన్నా అంటే మరి ఏమనుకున్నావు? పరిశుద్ధాత్మ శక్తి అనకూడదు, మనసులో కూడా అనుకోకూడదు, పగిలిపోద్ది అంటున్నా. ఏంటిది? మూతి. పొరపాటును కూడా అనుకోకూడదు. ఒకవేళ అలాగెవరైనా కనపరిస్తే అన్నా నువ్వు ప్రార్థన చేసావు, అక్క నువ్వు ప్రార్థన చేసావు, అసలు ఎంత అద్భుతం జరిగిందో తెలుసా అంటే అబ్బా అవునా, అద్భుతం చేసింది నేను కాదమ్మా,
ఏదో ఈ దీనుడి ప్రార్థన, ఈ అపాత్రుడి ప్రార్థన ఆ మహానుభావుడికి నచ్చింది. నీ పట్ల ఆయన జాలి చూపి కార్యం చేశాడు తల్లి. నేను కాదమ్మా, నేను కాదయ్యా, ఆయన మహానుభావుడు, దయగల్లోడయ్యా ఆయన అని వెంటనే అడుదిప్పు, క్షేమం అది. లేకపోతే పెందలాడు ఒక దారి అయిపోతాం. సైతాన్ గాడు వాడే ఉచ్చులలో ఒక ఊహించని ఉచ్చేంటో తెలుసా? పొగడతా, మునగ చెట్లు ఎక్కీయటం. సూపరం, బాగా ఎక్కిస్తాడు వాడు మునగ చెట్లు. పొరపాటును కూడా ఎక్కకండి. ఆడు ఎక్కించాలనుకుంటే వాడిని ఎక్కించండి, మీరు ఎక్కించింది ఎట్టండి, ఆడి నుంచి పోతాడు. అంతేగాని మీరు ఎక్కకండి. ఆడు మిమ్మల్ని ఎక్కించడానికి ట్రై చేస్తే ఆపురా సైతాన్, నన్ను గొప్పగా మాట్లాడుతా పిచ్చి మొహోడా, నా దగ్గర ఏముందిరా, ఏముందిరా నా దగ్గర? వెర్రితనం తప్ప ఏముంది నా దగ్గర? పాపం తప్ప ఏముంది నా దగ్గర? చచ్చిన మనస్సాక్షి తప్ప. ఆయన కృపతో నన్ను బ్రతికించాడు బాబు, ఆయన దయతో నన్ను నిలబెట్టాడు బాబు, ఆయన కనికరం. నాయన నన్ను అనకండి, గొప్ప చేయకండి. నేను పాడితే బాగుంది అంటే ప్రభు నీకు కృప చూపాడు అను. పాడితే నీకు నచ్చింది అంటే, మంచి పాట, మంచి పదాలు సమకూర్పు జరిగిందంటే ప్రభువు నీకు అద్భుతమైన పదకూర్పు ఇచ్చాడు, చక్కని పాట నీ చేత రచింపజేశాడు అను. నా నెత్తిన ప్రభువుని పెట్టండి, నేను బతికిపోతా. లేకపోతే పెందలాడ ఒక దారి అవుతా అని ఎన్నోసార్లు చెప్పా. కాబట్టి అతిపెద్ద మందిరం కట్టాలి, అతిపెద్ద మందిరం కట్టాలి, అందరికంటే ఇది పెద్ద మందిరం అనేది తెలియాలి, దాన్ని బట్టి అతిశయపడాలనే పొరపాటు ఆలోచన తీసేయండి. అసలు ఆ మాటే వాడకండి. ఒకవేళ మీకు అలా చెప్పుకోవాలంటే నేనే ఓ సూత్రం చెప్తా, చెయ్యండి. ఏంటి ఆ సూత్రం అంటే, అందరికంటే కూడా ఎక్కువగా ఆత్మలను నేను క్రీస్తు కొరకు సంపాదించాలి, ఇది నా ఆశ అని చెప్పండి. ప్రార్థన చేస్తారు జనం. అందరికంటే ఎక్కువగా ప్రజల్ని సమకూర్చాలి, క్రీస్తు కొరకు రక్షించాలి, వాళ్ళని సంపూర్ణతలోకి నడిపించాలనే ఆశ ఉందని చెప్పండి. ఆమోదిస్తాడు దేవుడు కూడా, తప్పేం కాదు అది. అంతేగాని అసలు ఈ మధ్యలో ఎక్కడ లేనంత పెద్ద మందిరం నేను కట్టాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అదొక రూట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సహవాసంలో అత్యధికంగా ఆరాధిస్తున్న సహవాసం ఇదే. చిలకలూరుపేట పట్టణంలో అత్యధికమైన ప్రజలతో అద్భుతంగా వర్ధిల్లుతున్నటువంటి సహవాసం తండ్రి సన్నిధి. చెప్పరాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. దేవుడు చూసేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. కాబట్టి ఏదో గుంపు జనం వచ్చారు, పాటకో మాటకో, ఏదో ప్రార్థన చేస్తే తగ్గిద్దనో, ఏదో ఇంటి పక్కోడు ఇంటి అనకోడు పిలిస్తేనో 10 మంది కూడారు అంటే గొప్పతనము కాదు. కూడిన వాడు ఎంతవరకు మార్పు చెందాడు, ఎంతవరకు రక్షణలోకి వచ్చాడు, వచ్చినవాడు ఎంత బలపడ్డాడు ఎంత దేవునికి సాక్షి అయ్యాడు, ఎంతవరకు దేవుని కొరకు మండుతున్నాడు, ఇదంతా పరిగణలోకి వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కాంగ్రిగేషన్ ఉందని దాన్ని బట్టి అతిశయపడకూడదు. అత్యధికమైన ప్రజలు ఆరాధిస్తున్న సహవాసం సంఘం అని నేను దీన్ని గూర్చి చెప్పరాదు. అంటే అత్యధిక మంది కలిసి ఆరాధించే సంఘం అయితే అది గొప్ప. అట్లయితే ఇక్కడ చెప్పడానికి నాకు అత్యధిక జన సమూహం ఉన్నది, కానీ లేదు, చెప్పతగదు. నేనే కాదు, ఎవరునూ చెప్పతగదు. అలా చెప్పుట ద్వారా సేవకత్వంలో వచ్చినటువంటి వాళ్ళు, సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు మిస్లీడ్ అవుతారు. వాళ్ళ మైండ్లో కూడా పడిద్ది, నేను కూడా అత్యధిక జనాభా కలిగినటువంటి సంఘంగా మార్పు చెందాలి, కట్టాలంటే మంచిదే, ఆశ మంచిదే, కానీ దానికోసం ఇక తప్పుడు త్రోవలను వెతుక్కునే అవకాశం ఉంది. బైబిల్ని దాటి బరి తెగించి వేరే అడుగులు వేసే అవకాశం ఉంది. కాబట్టి అది రైట్ మాదిరి కాదు. ఎంత చేసినా దేవుడు నాకెంత కృపనిచ్చాడో, ఎంత పరిధి ఇచ్చాడో అంత పరిధిలో దేవుడు నాకు అప్పచెప్పిన పని కొంచెము కానీ గొప్ప కానీ నమ్మకముగా నెరవేర్చాలి. ఆయన చిత్తం. విస్తారంగా ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తాడు, ఆయనకు స్తోత్రం. కొంచెమే ఇచ్చి ఇందులో నమ్మకంగా ఉండంటే అందులోనే ఉంటా, స్తోత్రం. అంతేగాని ఇతరుల మీద అతిశయపడున్నట్లు నేను అందరినీ
పక్కన పడేసి నేను ముందుకెళ్ళినట్టు కనబడాలి అనే ఆలోచన ప్రమాదకరమైనది. అది మన పతనానికే దారితీస్తుంది. ఆ మాదిరి కూడా మంచిది కాదు అనేది నా అభిప్రాయం. దేవుని వాక్యం కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి గొప్ప మందిరాన్ని బట్టో గొప్ప గుంపును బట్టో మనం అతిశయపడ వీలు లేదు. నీ జ్ఞానాన్ని బట్టో టాలెంట్ను బట్టో ప్రజలు ఘనపరిచినందున ప్రజలు ఎటెళ్ళినా నీకు జేజేలు పలుకుతుంటేనో దాన్ని బట్టి దేన్ని బట్టి కూడా నీవు అతిశయపడ తగదో. ఇది వాక్యం చెప్తుంది. మరి దేన్ని బట్టి అతిశయపడాలంటే ఒక్కటే, నీవు యేసయ్య బిడ్డవైనందుకు, యేసు నీ దేవుడైనందుకు అతిశయపడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. రైటేనా? అది సంగతి. 3 సంగతులు చెప్పాను. ఓకే, ఇక 4వ విషయం చెప్తాను, వినండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అత్యవసరంగా ఏం చేస్తారు అంటే, శ్రమ రాగానే దాన్ని పరిష్కార మార్గాలు సొంతగా వెతకటం మొదలు పెడతారు. తప్పులేదు, బాధ వచ్చినప్పుడు మరి పరిష్కారం వెతుక్కోవాలి కదా. కానీ లేఖనము చెప్పిన మాట అది కాదు. మొదట లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చూడండి తొందరగా. నేడైనను రేపైనను. అమ్మా 4:13 రా, అదేనా? 5:13 5:13 సారీ అమ్మా, 5:13. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. ఒక్కసారి అక్కడ గమనించండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చెల్లి చదివింది. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన అది ఏ విధమైనదైనా, వ్యాధి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరెవరికి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయో నాకు తెలియదు. కానీ ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకి ఉన్నాయి. వాక్యం ఏం చెబుతుందమ్మా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు అందరికీ చెప్పవలెను, ఇళ్ళమ్మడి తిరగవలెను, జనాల మైండ్లు తినవలెను, ఇతరుల బుర్ర పాడు చేయవలెను, ఇతరులను కూడా ఏడిపించవలెను అని చెప్పి ఏమో చెప్పాడా? ఫస్ట్ శ్రమ వచ్చింది, అయితే మొదట ఏం చేయాలో చెప్తున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వెంటనే వెళ్ళి ముందు మోకాళ్ళేయమన్నాడు. దాని ప్రత్యామ్నాయం కూడా నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఆలోచిస్తే నీకు తేడా పడుద్ది. మరి ఏం చేసి ఆలోచించాలంటే, ముందు ప్రార్థనలో మోకాళ్ళెయ్యి. ఆ సమస్యలు నువ్వు ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు సమాధానం. ఏం దడపడొద్దు, టెన్షన్ పడొద్దు. వెళ్ళి వెంటనే మోకాళ్ళేసి ప్రభు వైపు చూడు. దేవా, టెన్షన్గా ఉంది, ఈ శ్రమ వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఆలోచన చెప్పని ఒక్క మాట అడుగు. ముందు మోకాళ్ళేసి వెంటనే ఆయా పరిస్థితులను బట్టి, ఆ అవసరతను బట్టి, ఆ శ్రమ యొక్క తీవ్రతను బట్టి వెంటనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అంటే ఏం చెబుతున్నాడంటే, శ్రమ సంభవించినా అయితే సలహా దేవుని దగ్గర అడుగు అంటున్నాడు. వెంటనే వెళ్ళిపో. 4 రోజులు ఆగి 5వ రోజు పొమ్మని చెప్పాలా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు 1 వారం ఆగి ప్రార్థన చేయవలెను, అన్ని దారులు వెతుక్కొని ప్రార్థన చేయ అన్నాడా? ప్రార్థన చేయకపోతే నీకు దారి దొరకదని చెబుతున్నాడు. ప్రార్థన చేసావనుకో, ఏ దారిలో వెళ్తే ఆ శ్రమ నుంచి బయటపడతావో ఆయన చెబుతాడు. కాబట్టి అన్ని శ్రమలకు పరిష్కారం ఆయన చేతుల్లో ఉంది కనుక వెళ్ళి మోకాళ్ళేసి ఆ పరిష్కారం తీసుకొని వెళ్ళమంటున్నాడు. ఎంతమంది దీన్ని పాటిస్తారు? ఇది కూడా తారుమారైంది. శ్రమ సంభవించగానే ముందు గందరగోళం అయిపోవటం, ఇతరులను గందరగోళం చేయటం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకటం, ఇదంతా సరిపోయిద్ది. కానీ వాక్యం ఏం చెప్పింది? పో, ముందు మోకాళ్ళు అయిపో అన్నాడు. పట్టించుకోవటల్లా. వచనాలు ఇంత స్పష్టంగా ఉంటే పట్టించుకోవటల్లా.
కానీ మొత్తం బైబిల్ ఎరిగిన వాళ్ళే. అరే ఈ మాట ఇలా ఉంది కదా, నేను ముందు ఇది కదా చేయాలి. మరియమ్మ కానా పెండ్లి విందులో పనోళ్ళకి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పింది చేయండి, అద్భుతం జరిగిద్ది. యేసయ్య పిలిచాడు, దగ్గరికి పోయారు. ఆ నీళ్ళ ఆ ద్రాక్షరసపు తొట్లలో నీళ్లు నింపండి అన్నాడు. ఇక వీళ్ళేం అడ్డు చెప్పాలా, ప్రభువా నీళ్ళ తొట్లు కాదయ్యా, ద్రాక్షారసపు తొట్లు ప్రభువా అల్లా. ఎందుకు? మరియమ్మ చెప్పిన మాట వాళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఏంటి? ఆయనకు అడ్డు చెప్పకండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ముంగమూరి దేవదాసయ్య గారు అసలు ఈ మాటనే ఆయన ఊతపదంగా పెట్టుకున్నాడు. ఈ మాటనే మెయిన్ స్లోగన్గా పెట్టుకున్నాడు ఆయన. స్తోత్రం. కావాలంటే మీరు వెళ్ళినప్పుడు చూడండి, కాకాని తోటకి ఎప్పుడన్నా మీరు పోతే చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లో అక్కడ రాసి ఉంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనకు ముఖ్యం అన్న దాన్ని హైలైట్ చేసి పెట్టాడు. ఆయన మీతో చెప్పునది చేయుడి. చేస్తే ఏం జరిగిద్ది? అరే దేవుడు చెప్పింది చేస్తే ఇంకంతా మేలేగా. ఎవరన్నా పనికి మాలిన సలహాలు ఇస్తే కొంప మునిగిద్ది, కానీ మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మనకంటే? ఫస్ట్ దేవుడే వస్తాడు లెక్కలోకి. అవునా కాదా? మరి కొంతమంది అభయం ఇస్తారు, కొంతమంది భరోసా ఇస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ అడవి మార్గంలో పోతున్నారంట. లేకపోతే ఇంకోటి చెప్పేదా మీకు బాగా సూట్ అయ్యేది? చేపల షాప్ ఒకడు కొత్తగా ఓపెన్ చేసి చక్కగా చేపల మార్కెట్లో చేపల షాప్ పెట్టి చక్కగా బోర్డు పెట్టుకొని వ్యాపారం మొదలు పెట్టాడంట. ఫ్రెండ్స్ వచ్చారు, ఎలా ఉంది షాపు, అంతా బాగుందా, ఏంది సంగతి అంటే ఒకడు అన్నాడంట, అంతా బాగానే ఉంది కానిరా, ఇక్కడ తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టావు. ఇక్కడ అంటే ఇది చేపల షాప్ అని అర్థం కావట్లేదా? ఇది చేపల మార్కెట్ కాదా? కాబట్టి ఇక్కడ అంటే ఎక్కడ అమ్మట్లేదనే, అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అనే పదానికి అర్థం లేదే, ఇది ఆల్రెడీ చేపల మార్కెటే, ఇక స్పెషల్గా ఇక్కడ అని నొక్కి ఒక్కడించాల్సిన అవసరం లేదే అన్నాడట. వాడు ఇక్కడ తీసేపిచ్చాడు, పెయింటర్ని పిలిచి. తాజా చేపలు అమ్మబడునని పెట్టాడు. మరుసటి రోజు ఇంకొకటి వచ్చి ఎలా ఉందిరా ఇదంతా అంటే చూశాడు. వాడో సలహా చెప్పాడు, తాజా చేపలు అమ్మబడును అంటే సద్ది చేపలు కూడా అమ్ముతారని అవతలోటికి డౌట్ లేని నువ్వే డౌట్ తెస్తున్నావు కదరా అన్నాడట. ఊరు ఇది కరెక్టేరా అని తాజా చేపలు తీసేశాడు. ఇక చేపలు అమ్మబడును అంటే మూడో రోజు ఇంకొకటి వచ్చి చెప్పాడంట, చేపలు అమ్మబడి చేపల మార్కెట్లో చేపలు కాక చెప్పులు అమ్ముతారా, చేపలు అమ్మబడింది ఎందుకురా బోర్డు అన్నాడట. ఇక మొత్తం తీసి కూర్చున్నాడు వాడు. అట్లుంటుంది మనుషుల సలహాలు. అర్థమైందా? ఏదో వాడు పెట్టుకున్నాడు, వాడి సోప వాడు పెట్టుకున్నాడు, వీడి సలహా చూడు ఎంత బాగా ఏడిసిందో. ఇట్లాగా మనుషులు ఇచ్చే సలహాలు అలా ఉంటాయి. సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను నేను. కొంతమంది గోడ మీద పిల్లి వాటంగా సలహాలు ఇస్తుంటారు. అయితే అటు కావచ్చు, లేకపోతే ఇటు కావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏమైనా కావచ్చు. అటైంది అనుకో, ఏంది నువ్వు అట్లా చెప్పావు కంటే ఇటు కూడా చెప్పాగా అంటాడు. ఇటైంది అనుకో, నేను ముందే చెప్పాగా అటైద్దని. అదొక టైపు. ఇవన్నీ మనుషులు ఇచ్చే సలహాలు. తీసి అవతల పడే మనుష్య సలహాలు. సెకండ్ హాఫ్. ఫస్ట్ సలహా కొరకు దీనిని గూర్చి నేనేమి చేయుదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, మోషే దేవునితో మాట్లాడుటకు విచారించుటకు వెళ్ళెను. ఇందును గూర్చి నేనేమి చేయుదునో, దేవా నాకు ఆలోచన చెప్పుమని మోకాళ్ళు వేయవయ్యా అని వాక్యం చెబుతుంటే అదొక్కటి పక్కన పెట్టి అన్నీ పరిగెత్తుతూ ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి తొందరగా. అది కాబట్టి ఇప్పుడు ఏమి చేయవలెను? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడేమి చేయవలెను?
ప్రార్థన చేయవలెను. అప్పుడు నీకు ఆలోచన దొరుకుతుంది, అద్భుతం జరుగుతుంది. ప్రభువా ఇవి ద్రాక్ష తొట్లయ్యా, నీళ్ల తొట్లు కాదు అనలా. నీళ్లు తెచ్చి పొయ్యండర్రా అన్నాడు, పోసేశారు. అంచుల మట్టుకు నింపిరి, డౌట్ లేకుండా నింపి పడేశారు. ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. పాత్రతో ఆ నీళ్లు ముంచుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. ప్రభువా విందు ప్రధాని, మర్యాదస్తుడు, గొప్పవాడు, ముఖ్య అతిథి అయిన వానికి వట్టి నీళ్ళు ఇస్తే గొప్ప అవమానం, దానికి నాకు పనిష్మెంట్ కూడా ఉంటుంది, నేను చెయ్య నా పని అనరా వాళ్ళు. వెళ్ళి యేసు వారితో చెప్పినట్టు చేయమని మరియమ్మ చెప్పిన మాట మనస్కరించి ఆ పాత్ర, నీళ్లతో నిండిన పాత్రను తీసుకెళ్ళి విందు ప్రధాని చేతికి అందిస్తే వీరి చేతుల్లో నుంచి ఆ పాత్ర అతని చేతిలోకి వెళ్ళేసరికి అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది. ఆ ద్రాక్షరసం దాగి, ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిన ద్రాక్షరసం దాగి అబ్బా అన్నాడు విందు ప్రధాని. ఏంట్రా వీడు అబ్బా అన్నాడు, కొంపతీసి నీళ్ళని గుర్తుపట్టాడా అని వెర్రి ముఖం వేసుకుని నీళ్లు చూస్తూ ఉంటే పెండ్లి కుమారుణ్ణి పిలవండి అన్నాడు. తిట్టడానికి పిలవమంటున్నాడా ఏంది అని వీళ్ళ డౌటు. ఎందుకంటే ముంచి తెచ్చిన వాళ్ళు వీళ్ళే కదా, అవి నీళ్ళే కదా. అది ఆడు విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలుస్తున్నాడంటే అతని లైన్లోకి వస్తే అడుగుతున్నాడు. జనులు వచ్చినప్పుడు మొదట మంచి రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. నీవైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా కూడా నా కోసం ఏమయ్యా నన్ను ఇంత గౌరవిస్తున్నావు, నువ్వు అనుకోలేదా, నేను నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చావు, నువ్వు నా కోసం దాచిపెట్టినట్టున్నావు, ఇంత మంచి ద్రాక్ష రసం నా కోసం దాచిపెట్టావు. అప్పుడు అవి తీసుకొచ్చి అందించిన వాళ్ళకి మొఖాలు మాడిపోయినాయి. ఎందుకు మాడిపోయినాయి అంటే అసలు ఏంది ఇది, మాడిపోవటం అంటే ఆశ్చర్యంతో వెలిగిపోయినాయి. ఎందుకు తెలుసా? నీళ్లు తోడింది వాళ్ళే, బాణల్లో నింపింది వాళ్ళే, పాత్ర ముంచింది వాళ్ళే, తీసుకెళ్ళి ఇచ్చింది వాళ్ళే, అవి మొత్తం నీళ్ళే. ఆ సంగతి తెలిసిన ఎరిగిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వాళ్ళు తెల్లబోయి చూస్తున్నారు. అతనేమో అద్భుతంగా ఉంది అని మళ్ళీ తాగుతున్నాడు. ఆహా అంటున్నాడు, తాగుతున్నాడు. నిజమే, అద్భుతమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మనుషులు చేసే రసం కన్నా కూడా దేవుడు మహిమతో చేసే ద్రాక్షరసం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి తమ్ముడు? ఎగస్ట్రాలు చేయకూడదు. ఆయన నీతో చెప్పినది నోరు మూసుకొని చెయ్యి. ఏం చేయాలి? శ్రమ సంభవించనా, అది సంతోషం కలిగనా, ఆడవాళ్ళు అష్టాచెమ్మ ఆడవలెను, గవ్వలాట ఆడవలెను, సిరియళ్ళ దగ్గర కూర్చొని సీది వెయ్యవలెను అని చెప్పాడా? సంతోషము కలిగిన, ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉన్నావా? యేసయ్య కీర్తనలో పాడు. యేసయ్య నీవే నాకని ఎరువరు, ఆమేన్. యేసయ్య నీవే నాకని ఎరువరు నాకు లేరని దేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, దేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. చాలు కృప చాలు. చూడు ఆగుతున్నారేమో, అట్టుంది ఆనందం. సంతోషం కలిగితే ప్రభువుని మహింపరచు, కీర్తించు, గానము చెయ్యి. సంతోషం కలిగిందా? ఈరోజు హ్యాపీగా ఉందా? ఫ్యామిలీని తీసుకొని మందిరానికి వెళ్ళిపో. అదేందన్నా చర్చి ఉండదు కదన్నా, ఎప్పుడు మనకు ఆనందం అవుతుంది అప్పుడు చర్చి ఉండదు కానీ చర్చి అడిగిపోయిద్ది. కాకపోతే నియామక కూటాలు ఉండవు. ఆదివారం, శుక్రవారం, బుధవారం, సెకండ్ సాటర్డే ఉండొచ్చు. చర్చి అడిగిపోయిద్ది, దేవుని సన్నిధి అడిగిపోయిద్ది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఈరోజు హ్యాపీ, చలో మొత్తం పదండి, చర్చికి పదండి, బిర్యానీ ప్యాకెట్లు తీసుకొస్తున్నా పదండి, అవునా? మొత్తం చర్చిలో తినేద్దాం పండి హాయిగా హ్యాపీగా. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంతో సంతోషంగా ఉంది. మనము సంతోషించి గంతులు వేద్దాం. ఎచ్చట దేవుని సన్నిధిలో, దేవునికి మహిమ.
బంధకాలు తెగిపోయెనే, బాధలన్నీ మరుగాయనే. బంధకాలు తెగిపోయెనే, బాధలన్నీ మరుగాయనే. నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఎగసిపడి ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రిని సన్నిధిలో, సన్నిధిలో. దేవునికి మహిమ. రోజు ఓ పెళ్ళికి వెళ్తే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించుదము. సంతోషించువాడు ఏం పాడమన్నాడు? కీర్తన పాడమన్నాడు. అవునా? పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి జరుగుతుంటే సంతోషం, అందరికీ సంతోషం. అన్ని మోకాలు ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతున్నాయి, కళకళ కళకళలాడిపోతున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏం పాడమన్నాడు? కీర్తన పాడమన్నాడు. అక్కడ వాళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టారు, ఏకంగా నాట్యమే ఆడుచుండిరి. అయితే స్త్రీ పురుషులు కలిసి ఆడుచుండిరి. పెళ్ళేమో క్రైస్తవ పెళ్ళి. ఎంత అద్భుతంగా నాట్యం ఆడుచుండిరి అంటే, నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి. ఏం మ్యూజిక్? నాగస్వరం మ్యూజిక్ వేసుకొని మరి నాట్యం ఆడుచుండిరి. ఇదేనా ప్రభువు చెప్పినది? ఏమండి? భయంకరమైన డప్పు శబ్దములు కొట్టుచూ ఆడుచుండిరి మరి ఒక చోట, అది క్రైస్తవ వివాహమే. మరి ఒక చోట అచ్చంగా బూతు పదాలన్నీ కలిపిన పాటలు అద్భుతంగా ఆలపించుచు ఎగురుచుండిరి. ఇది గడంగడు సంతసముగానున్నది వారికి, నాకు కాదు. నాకు బహు హింసగానున్నది. ఇది ఏమి దరిద్రము, పొరపాటును వచ్చి తినే. అర్జెంటుగా నేను ఇచ్చటి నుండి వెడలిపోవాలను అని అక్కడి నుండి మాయమైపోతిని. ప్రార్థన చేయటానికి అన్నేడి అంటే అడ్రస్ కూడా లేడు, అన్నలేదు దున్నలేదు. నేనెందుకు వస్తాంట పనికిమాలోడు అనుకొని పరారు. దేవునికి స్తోత్రం కలిగి, హల్లెలూయా. నువ్వు కూటాని రాపోయినా పర్వాలా. అరే, దేవుని కార్యం, దేవుని మాట ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు అంటే, లేదో మా ఏరియాలో వాడు మామూలుగా చేయలే, అసలు వాడు ఆ పార్టీ పెడితే నేను ఈ పార్టీ పెట్టా. ఏం పార్టీ? నీ బొంద పార్టీ. అప్పుడేమో డ్యాన్స్ పార్టీ, అంతా అయిపోయినాకేమో మందు పార్టీ, ఇదంతా ఒట్టి సోది పార్టీ అనిపిస్తుంది నాకు. కాబట్టి నొప్పి తగిలిద్ది ఇప్పుడు ఈ మాటలకి. తగిలితే తగలనిచ్చుడి, ఏమి పర్వాలేదు. కానీ మారు మనసు పొందుడి. సంతోషంగా ఉంటే కీర్తన పాడమన్నాడు. ఏ కీర్తన? నీ సంతోషానికి కారకుడెవడో ఆయనను మహిమపరచు కీర్తన. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచినా, నా నజరేయుడా, నా నజరేయుడా,
స్తుతిగానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము నీకోసమే నా శేష జీవితం స్తుతిగానమా నా యేసయ్యా యేసయ్యా నా స్తుతిగానమా. దేవునికి మహిమ. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగిన వారి లక్షణాలు కావవి. ఏవి? అన్యక్రమంలో విచ్చలవిడిగా పిచ్చి చేష్టలు చేసి మళ్ళా వాక్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏ దినం బాబు? తద్దినమా లేకపోతే పెళ్లి దినమా లేదా దినమా? ఏ దినం అది? తప్పు. వాక్యం ఏం చెబుతుంది? సంతోషంగా ఉంటే కీర్తన పడు. ఏ కీర్తన? సంతోషానికి కారకుడైన వాని మహిమపరిచే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ సంబంధులైన వారు రోగులైతే సంఘ బిడ్డలకు తెలియజేయాలి. చాలామంది ఎవరైనా రోగంతో ఉంటే తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అన్నట్టు వాక్యం ఏం చెబుతుందో చూడరు. పెద్ద అంటే ఒకడు ఉంటాడా, అనేక మంది ఉంటారా? పెద్ద అంటే ఒకడు ఉంటాడా, అనేకులు ఉంటారా? అందరు చెప్పాలి, మీకు దండం పెడతాను, నోరు తెరిచి చెప్పండి పెద్దగా. పెద్ద అంటే ఒకడా, ఏకవచనమా, బహువచనమా? సరే, పెద్దలు అంటే రైట్, బాగుంది. ఇప్పుడు కాపరి అనేవాడు సంఘానికి ఒకడు ఉంటాడా, నలుగురు ఉంటారా, అనేక మంది ఉంటారా? సంఘానికి ఒక కాపరి. ఓకే, అతడు కూడా ఒక లెక్కలో పెద్ద కింద వస్తాడు. తరువాత ఆ కాపరి కింద ఉపకాపరులుగా లేక పై విచారణకర్తలుగా లేకపోతే సంఘ సంబంధిత వ్యవహారాలలో పాలి భాగస్తులైన వారు పెద్దల లెక్కలోకి వస్తారు. ముఖ్య బాధ్యతలు వహించేవాళ్ళు, సంఘ పరిచర్య క్రమములో ముఖ్య భూమిక పోషించేవాళ్ళు పెద్దల లిస్టులోకి వస్తారు. ఎవరిని పడితే వాళ్ళని ఆత్మీయ నాయకుడు వాడడుగా ముఖ్య కార్యాలకు, గనుక దానికి అంకితమై దాని విషయంలో పిలుపు ఏర్పాటు పొందిన పెద్దలు. చాలామంది విశ్వాసులు నేను చెప్పాక మళ్ళీ తెలివి తక్కువ అన్నట్టు ఏదన్నా బాధ వచ్చిందనుకో, తుపాకీ తీసుకున్న వేటగాడు పక్షిని వెతికినట్టు నన్ను వెతుకుతూ ఉంటారు, ఎక్కడున్నాడు వీడని. వాక్యం ఏమి చెప్పుచున్నదో చూడండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు అయ్యగారిని వెతుక్కొనవలెను, వాడిని పట్టుకొని రావలెను, లేకపోతే వాడు ఎక్కడున్నాడో చూసి అక్కడికి పోవలెను, వాని చేత ప్రార్థన చేయించుకొనవలెను అని చెప్పాల. చూడండి, బాగా చూడండి, వాక్యం చూడండి, ఉందో లేదో చూడండి. ఆడ మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు ఏమి చేయాలి? ఇప్పుడు మీరు తండ్రి సన్నిధి సహవాసానికి చెందిన వాళ్ళు అనుకుందాం. సహవాసానికి చెందిన వాళ్ళైతే ఏం చేయాలి? బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, ఇబ్బంది కలిగింది, స్త్రీవి కావచ్చు, పురుషుడు కావచ్చు. ఏం చేయాలో తెలుసా? ఆ బలహీనత కలిగిన వ్యక్తి తన వారికి చెప్పి సంఘానికి సమాచారం అందించాలి. సమాచారం అందించినప్పుడు సంఘంలో పెద్దలుగా ఉండి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను దేవుని ప్రేరణతో ఏర్పరిచిన బిడ్డలు, వాళ్ళు ఆ ఇంటిని దర్శించాలి. లేదా ఆ వ్యక్తి రాగలిగి వస్తే వాళ్ళు ఆ వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేయాలి. అర్థమైందా? నూనెకు ప్రార్థన చేసి నేను ఈయటం కాదు. అర్థమైందా? నూనెకు ప్రార్థన చేసి నేను ఇవ్వటం కాదు. ఇక అదేదో మీ విశ్వాసాన్ని బట్టి నమ్ముతా, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న వచనం కింద దాన్ని గొట్టిపడేసి ఏదో చేస్తున్నాం. అసలు రూల్ అది కాదు. అర్థమైందా? రూల్ ఏంటంటే, మీరు సన్నిధిలోకి వచ్చినా లేకపోతే సన్నిధి నుండి మీ ఇంటికి వచ్చి దర్శించినా సంఘ పెద్దలు చేయాలి ఆ పని. చూడండి ఆ వచనం, నేను చెబుతున్నది కాదు, లేఖనం ఏం చెబుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం.
మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా ఆ. అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. పెద్దను అన్నాడా? పెద్దను అంటే నువ్వే పెద్దవే రా అని నన్ను డిమాండ్ చేయండి. పెద్దను అన్నాడా? పెద్దలను అన్నాడా? పెద్దగా. రైట్. అంటే పెద్దలు ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, అవకాశం ఉంటే 10 మంది కావచ్చు. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది వెళ్ళి ఆ రోగిని దర్శించి చదువు తల్లి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అద్దుకో. ఆ పెద్దలు ఏం చేయాలట? వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలట. ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనెగా ప్రార్థన చేయటం కాదు, నూనె రాసి రోగి కొరకు ప్రార్థన ప్రభువుకి చేయాలి. చదువు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ. ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మనం నడిస్తే విశ్వాసం దృఢంగానే ఉంటుంది. వాక్యానికి భిన్నంగా అడుగులేస్తేనే విశ్వాసంలో స్టెబిలిటీ లాస్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది. మళ్ళీ చెప్పేదా? విశ్వాసం మనలో గట్టిగా దృఢంగా నాణ్యంగా ఉండాలంటే అడుగులు వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా అడుగులు వేసామనుకో విశ్వాసం దృఢంగా ఉంటుంది. నేను దేవుని మాట చొప్పున ప్రతిదీ చేస్తున్నాను కనుక తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడన్న నిశ్చయిత బహు పటిష్టంగా ఉంటుంది. వాక్యానుసారంగా అడుగులు వేయకుండా మనం క్రియలు చేసామనుకో అంత స్టెబిలిటీ ఉండదు, అంత నాణ్యత ఉండదు, అంత పటిష్టత ఉండదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్బే కాదు, నేను ముగింపులోకి వచ్చా. తొందరగా పెద్దగా చెప్పాలి. మరి ఇందాక ఎటుపోయారు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. విశ్వాసం ఎప్పుడు దృఢంగా ఉంటుంది? వాక్యము చొప్పున చేసినప్పుడు. ఇప్పుడు పాపం అక్కడ ఉంటారు పెద్దలైన వాళ్ళు, కాస్త ఆత్మీయంగా ఎదిగి అభిషేకం పొంది దేవుని ఏర్పాటు పొందిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళు అనలేడా? అయ్యా ఏంటి సంగతి చెప్పండి, మేమున్నాడు. కాదులే కొంచెం బాగలేదే కానీ అనలేడా? అన్నాడు. అటు కదా ఉండేదన్న, ఎటు పోవాలి? అయ్యా మేమున్నాం చెప్పండి అంటే, కాదులేనా అన్న కావాలేనా? అన్న ఇది చిన్నది కాదు, అన్న కావాలా? చిన్నది పెద్దది అని చెప్పారా? నీవు రోగి అయి ఉంటే వారేం చేయాలి? మీరు కూడా గుర్తించండి, ఇక్కడ ఉండేటువంటి పెద్దలైన వాళ్ళు గుర్తించాలి. ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయటం కాదు, 2-3 ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇది మంచి పద్ధతి, మంచి అలవాటు. తప్పకుండా విడుదల వచ్చింది. ఇది జరగట్లా. ఈ అయ్యగారు ఒకడే దా ఎంతమందిగా నెత్తి మీద చేతులు పెడతాడు, కడుపులో మండి పెట కొట్టినోళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తారు? నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు నూనె బాటిల్ ఇస్తే ఇసిరి జనాలు వేస్తాడు. ఏందన్నా నూనె బాటిల్ ఇసిరేసాడు ఏంటంటే, మరి నూనెకి ప్రార్థన చేసేది ఏందిరా? నూనె రాసి ప్రార్థన చేయమండి, నూనె ప్రార్థన చేసి పో తెచ్చుకోపో అని జనాలు లేస్తే ఎంత పచ్చడి అయిపోద్ది, తొక్కేస్తారు జనం. కొంతమంది ప్రార్థన సగం చేయనిచ్చి మాట్లాడతారు కళ్ళు తెరిచి, సగం చేసినాక అన్నో మరే అంటారు, పెట్టామని కొట్టి కళ్ళు అంటారు. ప్రార్థన చేస్తుంటే సగం బడ చేసినాక మళ్ళీ వాళ్ళకి ఏదో గుర్తొచ్చి మరే ఇదిగో అంటారు. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు అని గట్టిగా డిప్ప మీద పెట్టమని కూడా కొడితే ఇక మాటలే. కొంతమంది వచ్చాం కాళ్ళ మీద బోర్లు పడతారు, ఏనేదో దేవుళ్ళలాగా. అనవసరంగా వాడిని పడేయటం తప్ప ఏమి ఉండదు. ఎవరిని? నరుడి పాదం పట్టకూడదు, తొందరపడి వెళ్ళి సాగిల పడకూడదు. మనుషుని ఎదుట దేవుని పాదాలు పట్టాలి, మనుషుల కాళ్ళు పట్టకూడదు. కొంతమంది నేను ఇంకొక మనిషికి ప్రార్థన చేస్తుంటే కాళ్ళ దగ్గర ఏదో చేతులు తగులుతూ ఉంటాయి, ఇటు చూస్తే పట్టుకొని
ఊరి వీళ్ళ పిచ్చి పాడుగాను, వీళ్ళే మనుషులు రా నాయన అని కటకటాలు అడ్డం కట్టుకున్నా. కటకటాలు అడ్డం కట్టుకున్నా సరే ఆ కింద సందులో గుండా ఏమయ్యా పిచ్చితనం కదా అది. వద్దు, మనుషుల పాదాలు కాదు, దేవుని పాదాలు పట్టాలి మనం. దేవునికే నమస్కారము చేయమో. తనకు ప్రత్యక్షతలు బయలుపరిచిన దేవదూత పాదములు పట్టడానికి యోహాను వంగితే, వద్దు సుమి, నేను నీతో కూడా నీ సహోదరులతో కూడా యేసుక్రీస్తు దాసుడను, ప్రభువుకే నమస్కారము చేయుము అన్నాడు. దేవదూతే ఒప్పుకోలేదు. కొర్నేలు వచ్చి పేతురు ముందు సాగిల పడితే, లేనాయనా నేను నీ వంటి మనుష్యుడనే అన్నాడు. ప్రభువుకి నమస్కారం చేయి. నాకు కాదు, నేను నీ వంటి మనుష్యుడనే, బలహీన మనుష్యుడని నాయన. నమస్కార పాత్రుడు నా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ. ఏం చేయాలయ్యా? శ్రమ సంభవించనా పరిగెత్తుకొని దారులు ఎత్తుక్కోవాలా అన్నాడా? ఏం చెప్పాడు? ఐడియా ఎక్కడ దొరికిద్ది? ఫస్ట్ చేయాల్సింది అది. ఓకేనా? 2, ఆనందం కలిగితే ఏం చేయాలి? డ్యాన్స్ పార్టీ పెట్టి పొగేసుకొని జుట్టుపోలే వాళ్ళని పిలిచి ఎగరాలి. అదే దేవుని పనులు కదా, దెయ్య పనులు. వదిలే. 3వది, శ్రమ సంభవించిన రోగి అయినా పాస్టర్ని వెతికి వెతికి వేటాడాలి. కాపరి, సువార్థికుడు, బోధకుడు, దేవుడు ఆయనకి ఇచ్చిన కృపావరాలు ఏవో వాటిని బట్టి అతడు వాడబడుతూ ఉంటాడు. మేమైతే ప్రార్థించుటయందు ప్రకటించుటయందు ఎడతెగకయుందుము. అర్థమైందా? ప్రజలతో ఏం మాట్లాడాలో మేము ఆయన ముందుకు పోవాలి. ఆయన ఏం చెప్పాడో అవి తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్ళాలి. మా పని ఇదే. అపోస్తల కార్యం 6వ అధ్యాయం. మరి ఆల్రెడీ సంఘంలో చేర్చబడ్డ వాళ్ళ సమస్యలు, వాళ్ళ భోజన పానాదులు, లేకపోతే వాళ్ళ రోగ సమస్యలు, వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే సంఘపు పెద్దల ఆ కార్యాలన్నీ చక్కదిద్దాలి. అది వాక్యం. చూడు, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి అంట చూడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అది నాయకుల పనులు ముఖ్యమైనవి 2. 1, దేవుని శక్తి పొంది దేవుని వాక్కు పొందుకోవడానికి దేవునికి ప్రార్థన చేయుట. దేవుడు కృప చూపి వారికి ఇచ్చిన శక్తి, వారికి ఇచ్చిన వాక్కును తీసుకొని ప్రజల ముందుకెళ్ళి వారికి ప్రకటించుట. ఇది అవశ్యమైన ముఖ్యమైన 2 కార్యాలు. మరి మిగిలిన కార్యాలు అంటే సంఘములో నాయకత్వపు మెట్టులోనికి వచ్చి ఆధ్యాత్మిక ప్రగతి పొంది మంచి పేరు, చూడు, పరిశుద్ధాత్మతో నింపబడి విశ్వాసంతో నిండుకొని మంచి సాక్ష్యము కలిగినటువంటి 7 ఏర్పరచుకోండి. మరి ఒక సంఘంలో నిలబెట్టాలంటే మరి
ఇప్పుడు ఈ అబ్బాయి నిలబెట్టాను, ఆ సాక్ష్యం చూసే కదా నిలబెడతాను. ఆయన నిలబెట్టాను, ఆ సాక్ష్యం చూసే కదా ఆయన నిలబెట్టాను, అది చూసే కదా, చూడకుండా కాదు కదా. మరి అలాగా దేవుని చేత ఎంపిక చేయబడిన వారు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, వారు చేసిన విజ్ఞాపనకు దేవుడు జవాబివ్వడా? అది చెప్తున్నాడు. మిగిలిన కార్యకలాపాలు, సంఘములో వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవటం, ఆకలి కొని అన్నా ఆకలిగా ఉందన్నా అంటే నేను భోజనం పంచిపెట్టగలనా? నేను వాక్య అన్వేషణలో ఉండాలి. నిజం చెప్తున్నానండి, నన్నే కాదు ప్రతి దైవజనుడిని మీరు ఇలాగ అర్థం చేసుకోవాలి. దైవ జనాంగం కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘమంతా ఇది నేర్చుకోవాలి. కాపరిని ఒక్కడనే పట్టుకొని ఉతకటం కాదు, కాపరి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ సంఘ పెద్దలు లేక సెకండ్ లీడర్స్ వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అన్ని పనులు మేము చేయటానికి కుదరదు అన్నారు అపోస్తలులు. మేమైతే వాక్యము ప్రకటించుటయందును ప్రార్థన చేయుటయందును ఎడా తెగక యుందుము. కొంచెం మానిటర్ లేపితే నేను ఎక్కువగా కేక వేసుకునే అవసరం ఉండదు. స్తోత్రం. ఎడతెగక ఉండాలి. ఎందులో? ఈ రెండిట్లో. మరి వీళ్ళు ఏం చేయాలి? ఆకలి కొని వచ్చిన వానికి ఆకలి తీర్చేదానికి సంఘంలో ఏర్పాటు చేయాలి. అది వీళ్ళని అడుగుతా, తమ్ముళ్ళని అడుగుతా నేను, ఆ వచ్చారు కదా వాళ్ళకి అన్నం పెట్టారా? వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో అడిగారా? వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకున్నారా? అదంతా ఇక్కడ ఉండేవాళ్ళు జాగ్రత్తగా చేయాల్సిన పరిచర్య, బాధ్యత. వాళ్ళని వీళ్ళు రిక్వెస్ట్ చేయటం, వాళ్ళకి సమస్యలు చెప్పటం, వాళ్ళ నలుగురు చేత ప్రార్థన చేయించుకోవటం విశ్వాసి చేయాల్సిన పని. కానీ ఏం జరుగుతుంది? తారుమారయ్యింది. ఏం మారైంది? తారుమార్ అయిపోయి నేను చేయాల్సిన పని వాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పని నేను. అట్లా కరెక్ట్ కాదు. నేను మీకు విలువైన విషయాలు బోధించాలంటే దేవుని ముందు కూర్చోవాలి, అవునా? దేవుని దగ్గర పొందుకోవాలి, మీకు ఉపదేశించాలి. మీ సమస్యలకు ప్రార్థన ఎవరు చేయాలి? అందరు కలిసి ఒకసారి చెప్పండి, మీకు అందరికీ వందనాలు చేసుకుంటాను. ఒకసారి ఎవరు చేయాలి మీకోసం? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె రాసి ప్రార్థన, ప్రభునామమున ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగినే ఖచ్చితంగా స్వస్థత వచ్చింది. ఇప్పుడు చాలా ప్రార్థనలకు నేను చేస్తే జవాబులు రాకపోవటం నేనే కాదు, చాలామంది పాస్టర్లు మొత్తుకొని ఎగిరెగిరి టచ్చో, స్వస్థతో, ప్రభువా ముట్టో, బాగు చేయో అన్నా కూడా చాలా వాటికి జవాబులు ఎందుకు రావట్లేదు తెలుసా? రే నేను ఇస్తా కానీ కొద్దిగా వాక్యం చూడండి రా, నేను ఏం చెప్పానో చూడండి రా, మీ పని మీరు చేయండి రా, ఎవరి పని వాళ్ళు చేయండి రా, ఎవరి సంగతులు వాళ్ళు చేయండి రా, నేను కార్యం చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఊరుకోవాయా, ఆ సీజన్ వేరు ఈ సీజన్ వేరు, అంత మారిపోయింది ప్రభువా, నువ్వే కొంచెం మార్పు చెందాలి అంతే. మారిపోతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మారాలి ప్రభువా అని యేసయ్యకు రిటర్న్ క్లాసులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఆయన ఏమంటాడు? మొరాయిస్తాడు, నేను మారనంటాడు. ఎట్లా ప్రభా మారకపోతే? మారాలి నాయన, నువ్వు ఎట్లా మారకపోతే ఎట్లా ప్రభా అంటే, మారనన్నా నేను. అట్లయితే మేమే మారుతాంలే ప్రభు అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూటమి అయిపోయినాక నా దగ్గరికి ఎవరిని వచ్చారంటే మర్యాదగా ఉండదు. నలుగురు నిలబెడతా, మొత్తం కలిసి మీ నెత్తిని చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. నూనె దగ్గర పెట్టుకోండి, నూనె పోయండి, ప్రార్థన చేయండి. వాళ్ళకు రోగాలు బాగపోతే అప్పుడు అడగండి. అట్ట కాకుండా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కాదులే అన్నయ్య, నువ్వు చేయాలి అన్నయ్య, నా దగ్గరికి వచ్చారా, నేను ఎగిరి నెత్తి మీద బాది చేసినా ఇంకా రోగాలు పెరగటమే కానీ తగ్గదు. ఇది తగ్గాలా పెరగాలి, పోవాలా, సమస్యలు రావాలా, ఎగ్జామ్ రాసినట్టున్నారు పాస్ అవ్వాలా, అసలు ఫెయిల్ అయిపోవాలా, నాకెళ్ళి చూస్తే అంతే. ఇది జాగ్రత్త. వాక్య ప్రకారం చేయండి, మొత్తం జయం వచ్చేస్తుంది అంతే సునామంలో. హల్లెలూయా. క్రమములో నేర్చుకుందాం, క్రమములోకి వద్దాం. బుద్ధిహీనంగా పద్దాకల పిల్లకాయలాగా ప్రవర్తించొద్దు, మార్పు చెందాలి.
ఎవరికి ఏ స్థానం దేవుడు ఇచ్చాడో, ఎవరికి ఏది చేయమని చెప్పాడో అది వాళ్ళ చేత మనం చేయించినప్పుడు ఆ కార్యాన్ని చూడగలం. ఇప్పుడు యేసయ్య నన్ను నిలబెట్టాడు అనుకుందాం. శాలేమోను కాదు కానీ యేసయ్య నువ్వే వచ్చి చెప్పవా, ప్రభా నువ్వే వచ్చి చెప్పవా అంటే నేను ఒక పద్ధతి పెట్టా, ఒక క్రమం పెట్టా, అతన్ని నిలబెట్టా, అతని నుండే మీకు వాక్కు వస్తుంది, నేను అతన్ని వాడుకుంటున్నా అంతే, మీరు అక్కడే కాచుకొని కూర్చోరు. కాదు ప్రభా నువ్వే రా ప్రభా అంటే అది విడ్డూరం కదా. అట్లాగే దేవుని క్రమం, దైవజనులు పెద్దలు వాళ్ళని దేవుడు నిలబెట్టినప్పుడు కొంతమంది అయితే మరీ పాపం వాళ్ళ అమాయకత్వం అండి, పాపం వీళ్ళు వచ్చి నిలబడతారు, నాకు వాక్యం తెలుసు కదా వాళ్ళు చేస్తారు చేయించుకోండి అమ్మా అని నేను పోతుంటే అన్నయ్య వీళ్ళు కాదులే కానీ నువ్వు అన్నయ్య ఊరి వీళ్ళ పిచ్చి పాడు కానీ ఏం చేయాలో వీళ్ళని అనుకుంటాను నేను. వాళ్ళ ముఖం మీదే, వాళ్ళ ముఖాలేం పాపం ఆమ్లెట్లాగా మాడిపోతాయి. వీడేమో మమ్మల్ని చేయమంటాడు, వాళ్ళేమో మేము దగ్గరికి పోతేనేమో మీ మొక్కల కోసం ఆమె వచ్చింది, అట్టయితే మా దగ్గర మా ఊళ్ళో చాలామంది పాటర్లు ఉన్నారు, మాకు వదిలిపోండి అన్నట్టు వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ కదా. దేవుని చట్టాన్ని తృణీకరిస్తున్నామని తెలుసా నీకు? స్వస్థపరిచే శక్తి ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో అక్కడ దాటి వస్తున్నామని తెలుసా నువ్వు? తెలుసా నీకు? వాక్యానుసారంగా ప్రవర్తించు, దేవుడు జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లేఖనం చెప్పినటువంటి చట్టం. ఇంకా బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. మనకి మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయింది, అర్థమైందా? మధ్యప్రదేశ్ అంటే ఇది. కాబట్టి ఇక మిగిలిన విషయాలు తర్వాయి భాగం వచ్చే వారం ఇంకా చాలా ఉన్నాయి, నేర్పుతా, మొత్తం నేర్పుతా. అన్ని విషయాలు దేవుని చిత్తం అయితే ఈరోజు కొన్ని నేర్పా, ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే వారాల్లో మరికొన్ని నేర్పుతా అమ్మా. నేర్చుకొని కూటమి అయిపోగానే నేను ఎటు పోతే అటు పరిగెత్తారా? వీటి రోజుల్లో ఒకవేళ వచ్చినా ఎవరిని మీరేం చేస్తారు, ఇక నుంచి ఆడ కూర్చుంటారు కదా, వచ్చారనుకో వాళ్ళని కూర్చోబెట్టి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన వాళ్ళ చేత చదివించండి. నాకు చదువు రాదు అన్నారు అనుకో, వచ్చినోడి చేత చదివించండి. మీరు చదవకండి, మీరు సొంతంగా చదువుతారు అనుకుంటారు, వాళ్ళకిచ్చి చదివించండి. వాక్యం ఎలా ఉంది, ప్రార్థన చేయాల్సింది, స్వస్థత ప్రార్థన చేయాల్సింది పెద్దలంగా మేము అన్న బోధించుటయందు ప్రార్థించుటయందు ఉండాలి. మరి అక్కడికి పోతే మరి వాక్యం చెబుతాడు అంతేగాని మరి ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి ఉండవు. స్వస్థత కావాలా, సమాధానం కావాలంటే మరి మాకు ఇవ్వబడింది అధికారం, చెయ్యమంటారా వద్దా? ఖచ్చితంగా చెప్పండి. ఏమన్నా కానీ అన్నే అంటే మరి అట్లయితే ఆయన వాక్యానుసారంగా ఆయన పనిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఎప్పుడు దొరుకుతాడో మేము చెప్పలేం. అండ్ పాప మొన్న తమ్ముడు వచ్చాడంట, అన్నేడి లేడా అనుకుంటూ వచ్చాడంట. అయ్యా ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికే వచ్చావా? ఏదన్నా పని? మార్కెట్కి వచ్చాలే వచ్చి ఇటు వచ్చాను. ఎందుకు వచ్చాడు? ఆడికి వచ్చాడు అంటే ఇప్పుడు నేను ఆ ఎంట్రన్స్లో బొమ్మలాగా వస్తాడు కదా, మార్కెట్కి వచ్చి బాత్రూమ్కి వచ్చి వస్తాడు కదా. వచ్చినప్పుడు ఎవరు వచ్చిందా, నేనేమో అక్కడ నిలబడి అనాలి కదా, మరి అదే కదా నా పని. అదేనా? సంఘాల బరువు తట్టడి నెత్తినేసుకొని పిచ్చోడు తిన్నాడు తిరుగుతూ ఉంటాను నేను ఆయన దగ్గర. ఎప్పుడు కూడా దైవజనుతో డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆలోచన కోరాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం కేటాయించి రావాలి. హర్రీ బుర్రిగా నేను వచ్చా ఏడి అంటే అని ప్రత్యక్షం అవటానికి నాకేం మంత్రశక్తులు లేకపోతే ఇంకొక శక్తులు తప్పు. ఓకేనా? రైట్. మరి దిద్దుకుందామా? ఈరోజు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఏం సిద్ధపడుతున్నారు? పొరపాటును కూడా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోకూడదని సిద్ధపడుతున్నారా? అట్టది చాలా నష్టపోతారు. నేను ఒక వింతైన సాక్ష్యం చెప్పనా? నేను చేసిన ప్రార్థనలకు వచ్చిన జవాబుల కంటే నా బిడ్డలు చేసిన ప్రార్థనలకు వచ్చిన జవాబులు చాలా ఉన్నాయి. ఆశ్చర్యం. ఆడపిల్లలు మోకాళ్ళుని మొర్ర పెట్టిన అద్భుతాలు జరిగినాయి చాలామందికి. ఒక
ఒక అమ్మాయికి గడ్డ వచ్చింది ఇక్కడ, గడ్డ. ప్రార్థనా బృందం వాళ్ళు రోజు 7 కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక సలహా చెప్పా, ప్రార్థన చేయన్నా నా దగ్గరకు వస్తే నిజంగా దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసం నీకుందా తల్లి అంటే ఉందన్నా అంది. అట్లయితే నేను కాదు కానీ అదిగో అక్కడ ప్రార్థన చేస్తున్నారు స్త్రీలు, వాళ్ళు మంచి ప్రార్థనా పరులు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు నీకు ప్రార్థన చేస్తారు అని వాళ్ళని ఆమెకు పరిచయం చేసి, ఆమెను వాళ్ళకి పరిచయం చేసి నూనె రాసి ఆమెకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పా. ఇలాగా ఈ గడ్డ ఉందిగా తల్లి, 7 దినాలు నువ్వు అట్లా ప్రార్థన సహాయం పొందని చెప్పా. చక్కగా రోజు వచ్చింది, ఆ నూనె రాయించుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. 7 రోజులకి ఆ గడ్డ లేదు. ఉందా ఆ సాక్షి ఇక్కడ ఉందా? ఎక్కడుందో? ప్రభు చిత్తం అయితే సండే వచ్చిందిలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడ్డ లేదు అక్కడ. శాలేమన్నా చేస్తేనే స్వస్థత కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులై సంఘంలో ముఖ్య భూమిక పోషించే ప్రతి బిడ్డకు ఆ కృప దేవుడు ఇస్తాడు. తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఒక్కసారి మోకాళ్ళ మీదకి రండి, దిద్దుబాటు చేసుకుందాం. అన్ని విషయాల్లో మనం కరెక్ట్ అవుదాం, సరి చేయబడదాం. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ప్రార్థన కొరకు ఆశ కలిగిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. తండ్రి నీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా. అందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని కొరకు శ్రమ పొందుతున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోమన్నాడు. అసలు ఆ నామం నిమిత్తము శ్రమ పొందుతున్నందుకు సంతోషించి గంతులే ఏడవాల్సిన అవసరం లేదు, నీ ఫలము పరలోకంలో అధికమైందన్నాడు. ప్రార్థన చేయున్నప్పుడు, ఉపవసించినప్పుడు ప్రజలకు కనబడాలని ప్రార్థించడం కానీ, పాడటం కానీ, మాట్లాడటం కానీ, వస్తువులను చూపించడం కానీ, మరో దాన్ని హైలైట్ చేసి మాట్లాడటం కానీ, అందరికంటే ఇక్కడ నేనే ఎక్కువ, నేనే 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 అన్నట్టు చూపించుకోవటం కానీ ఎన్నడూ చెయ్యరాదు. దేన్ని బట్టి అతిశయపడరాదు. అతిశయపడువాడు ప్రభువునందే అతిశయపడాలనే పాఠం నేర్చుకున్నాం. శ్రమ సంభవించిన వాడు ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన చేయాలి అని చెప్పాడు. కనుక ప్రార్థన చేసినప్పుడు శ్రమలోంచి బయటపడే సలహా దేవుడు ఇస్తాడు, పరిష్కార మార్గాన్ని దేవుడే చూపిస్తాడనే మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. 4. 5వది, సంతోషంగా ఉన్నప్పుడు, సంతోషం ఎదురైనప్పుడు, సంతోషించే ఘట్టాలు వచ్చినప్పుడు సంతోషానికి కారకుడైన యేసయ్యను మహిమపరుస్తూ ఆ పాటలలో, ఆ మాటలలో, ఆ ధ్యాసలో, ఆ ధ్యానంలో ఆనందించాలి. కానీ సంతోష ఘట్టాలలో లోకస్తుల్లాగా డ్యాన్స్ పార్టీలు, దయ్యపు పాటలు, పిచ్చి వేషాలు, వెర్రిమొర్రి క్రియలు, అపవిత్ర కార్యాలు, అపవిత్రమైన పార్టీలు చెయ్యరాదు అని ఖరాఖండిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. శ్రమ సంభవించనా, రోగి అయ్యనా, అతడు సంఘ పెద్దలను పిలిపించాలి. వారు వచ్చి అతనికి నూనె రాసి ప్రభు నామమున ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతన్ని లేపును. మనం ఈ సంగతులన్నీ గుర్తుపెట్టుకుందాం. దేవా నన్ను మన్నించు, తండ్రి నన్ను మన్నించు. చాలా విషయాల్లో బ్యాలెన్స్ కావాలి. నన్ను మన్నించి వీటన్నిటిలో నేను సరి చేయబట్టానికి సహాయం ఇచ్చి, ఇవి నా జ్ఞాపకాల్లో స్థిరపరచు. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించావు. చాలా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇంకా నేర్పించయ్యా, క్రమము నేర్పించయ్యా. ఏది క్రమమో ఏది అక్రమమో తెలియని స్థితిలో మేము ఉండరాదు ప్రభువా. క్రమముగా నీ ఎదుట మేము నిలిచి ఉండాలి నాయన. దేవా నీకు వందనాలు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞానవంతులను చేయండి. వాక్ ప్రత్యక్షత పొందిన వారే పరిశుద్ధాత్మ అభిషిక్తులై ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను అనుసరించి నీ వాక్యానుసారముగా, నీ నీత్యానుసారముగా ప్రవర్తింపడం నేర్పించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను.
దయచేసి కనికరించిన నీ బిడ్డలకు కృప చూపండి. ఈ వాక్యం మరి హృదయాల్లో ముద్రితం కావాలి. అందరి హృదయాల్లో ఇవి స్థిరపరిచి కృప చూపమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.